సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ పార్ట్ 3 చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ అకరణీయ సంఖ్యలు. దానిలో బిట్స్. అకరణీయ సంఖ్య అనే పదం రేషియో అనే పదం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ పి మరియు క్యూ అనే రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తిని అంటే p:qని p/q రూపంలో రాయవచ్చు. దీనినే అకరణీయ సంఖ్యలను వ్యక్తపరిచే రూపం అంటారు. ఇక్కడ పిని లవంగాను క్యూని హారముగాను పిలుస్తారు. ఇక్కడ p మరియు qలు అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలే. నెక్స్ట్ దశాంశ రూపంలో ఉన్నవి కూడా అకరణీయ సంఖ్యలే. ఉదాహరణకి 0.5ని 5/10గా రాయవచ్చు. కాబట్టి దశాంశ రూపంలో ఉన్నవి కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలలో పూర్ణాంకాలు మరియు భిన్నాలు ఉంటాయి. నెక్స్ట్ ఒక అకరణీయ సంఖ్యను విభిన్న లవములు మరియు హారములతో రాయవచ్చు. నెక్స్ట్ 2/3 = 4/6 = 10/15. ఇక్కడ సమానమైన అకరణీయ సంఖ్యలను చూడవచ్చు. వీటిని తుల్య అకరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ ఒక అకరణీయ సంఖ్య యొక్క లవము మరియు హారములను 0 కానీ ఒకే పూర్ణ సంఖ్యతో గుణించడం ద్వారా ఇవ్వబడిన అకరణీయ సంఖ్యకు సమానమైన మరొక అకరణీయ సంఖ్యను మనం పొందుతాం. ఇది ఖచ్చితంగా సమాన భిన్నాలను పొందడం వంటిది. నెక్స్ట్ గుణించడం మాదిరిగానే 0 కానీ ఒకే పూర్ణ సంఖ్య చేత లవము మరియు హారములను భాగించడం ద్వారా కూడా సమానమైన అకరణీయ సంఖ్యలను ఇస్తుంది. ఉదాహరణ 10/-15 = 10 / -5/-15 /-5 = -2/3. నెక్స్ట్ ధన మరియు రుణ అకరణీయ సంఖ్యలు ఏంటో చూద్దాం. 2/3 అకరణీయ సంఖ్యను పరిగణించండి. ఈ సంఖ్య యొక్క లవము మరియు హారము రెండు ధన పూర్ణ సంఖ్యలు. ఇటువంటి అకరణీయ సంఖ్యను ధన అకరణీయ సంఖ్య అంటారు. అందువల్ల 8/7, 5/7, 2/9 మొదలగునవి ధన అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ -3/5లో లవము రుణపూర్ణ సంఖ్య, హారము ధనపూర్ణ సంఖ్య. ఇటువంటి అకరణీయ సంఖ్యను రుణ అకరణీయ సంఖ్య అంటారు. ఎగ్జాంపుల్ -5/7, -9/5 ఎక్సెట్రా. నెక్స్ట్ సంఖ్య 0 అనేది ధన లేదా రుణ అకరణీయ సంఖ్య కాదు. నెక్స్ట్ -3/-5 అనున్నది ఒక ధన అకరణీయ సంఖ్య. నెక్స్ట్ సంఖ్యారేఖపై ధన అకరణీయ సంఖ్యలు 0కు కుడివైపున మరియు రుణ అకరణీయ సంఖ్యలు 0కి ఎడమవైపున గుర్తించబడతాయి. నెక్స్ట్ 1/2 మరియు -1/2 సంఖ్యారేఖపై 0 నుండి సమాన దూరంలో ఉంటాయి. నెక్స్ట్ 3/5, -5/8, 2/7, -7/11 అకరణీయ సంఖ్యల యొక్క హారాలు ధన పూర్ణ సంఖ్యలు మరియు లవములు మరియు హారముల మధ్య ఏకైక ఉమ్మడి కారణాంకం 1. ఇంకా రుణ గుర్తు లవములో మాత్రమే కనిపిస్తుంది. అటువంటి అకరణీయ సంఖ్యలు ప్రామాణిక రూపంలో ఉన్నాయని చెబుతారు. దీనిలో ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ది -45/30ను ప్రామాణిక రూపంలో రాయండి అంటే ఆన్సర్ -3/2. నెక్స్ట్ ప్రశ్న -3 మరియు 3ల మధ్య ఉన్న పూర్ణ సంఖ్యలు ఎన్ని? ఆన్సర్ 5. నోట్: రెండు వరుస పూర్ణ సంఖ్యల మధ్య పూర్ణ సంఖ్యల సంఖ్య 0. ఉదాహరణకి -3 మరియు -2ల మధ్య పూర్ణ సంఖ్యలు ఉండవు. నెక్స్ట్ ప్రశ్న -2 మరియు -1ల మధ్య 3 అకరణీయ సంఖ్యలను వ్రాయుము. ఆన్సర్ -9/5, -8/5, -7/5. నెక్స్ట్ ప్రశ్న 2/3 మరియు 5/2లలో ఏది పెద్దది? ఆన్సర్ 5/2 పెద్దది. నెక్స్ట్ ప్రశ్న -3 × 2/7 మరియు -3 × 4/5లలో ఏది పెద్దది అంటే ఆన్సర్ -3 × 2/7 పెద్దది. నెక్స్ట్ ప్రశ్న -3/5, -2/5, -1/5లను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ -1/5, -2/5, -3/5. అంటే అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్నకి రాయటం అనమాట. నెక్స్ట్ ప్రశ్న 5/7 మరియు 3/8ల మధ్య గల భేదాన్ని కనుక్కోండి. ఆన్సర్ 19/56. నెక్స్ట్ ప్రశ్న సత్పల్ ఒక ప్రదేశం P నుండి 2/3 కిలోమీటర్ తూర్పు వైపు నడిచాడు. తర్వాత అక్కడ నుండి 1 × 5/7 కిలోమీటర్ పడమరకి నడిచాడు. అతడు ఇప్పుడు P నుండి ఎక్కడ ఉంటాడు? ఆన్సర్ -1 × 1/21 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న
-3/5ను 2 చే గుణించండి. ఆన్సర్ -6/5. నెక్స్ట్ ప్రశ్న -3/8 మరియు 5/7లను గుణించండి. ఆన్సర్ -15/56. నెక్స్ట్ ప్రశ్న 2/7 యొక్క గుణకార విలోమం ఎంత? 7/2. నెక్స్ట్ ప్రశ్న -2/7 యొక్క వ్యుత్క్రమము. ఆన్సర్ 7/-2 ఆర్ -7/2. నోట్: ఒక అకరణీయ సంఖ్య మరియు దాని వ్యుత్క్రమముల లబ్ధము ఎల్లప్పుడూ 1. నెక్స్ట్ ప్రశ్న -4/9 యొక్క వ్యుత్క్రమముల లబ్ధము ఎంత? ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రశ్న 5/4 ప్లస్ ఆఫ్ -11/4 ల మొత్తాన్ని కనుక్కోండి. ఆన్సర్ -3/2. నెక్స్ట్ ప్రశ్న -8/19 ప్లస్ -2/57 ల మొత్తం ఎంత? ఆన్సర్ -26/57. నెక్స్ట్ ప్రశ్న 3/7 ఇంటూ -2/5 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ -6/35. నోట్: రెండు అకర్ణీయ సంఖ్యలను గుణించడానికి సూత్రం లవముల లబ్ధం బై హారముల లబ్ధం. నెక్స్ట్ ప్రశ్న -4 డివైడెడ్ బై 2/3ను సాధించండి. ఆన్సర్ -6. నెక్స్ట్ ప్రశ్న -7/12 డివైడెడ్ బై -2/13 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ 91/24. నెక్స్ట్ లెసన్ చుట్టుకొలత మరియు వైశాల్యం. దానిలో బిట్స్ చూద్దాం. సమాంతర చతుర్భుజం వైశాల్యం = భూమి ఇంటూ ఎత్తు అంటే b/h. నెక్స్ట్ దీర్ఘ చతురస్ర వైశాల్యం = పొడవు ఇంటూ వెడల్పు అంటే l/b. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజ వైశాల్యం ½ bh. నెక్స్ట్ పై విలువ 22/7 లేదా 3.14గా రాస్తాం. నెక్స్ట్ వృత్తాకార ప్రాంతం చుట్టూ ఉన్న దూరాన్ని దాని వృత్త పరిధి అంటారు. నెక్స్ట్ వృత్త పరిధి πd. దీనిలో d అనగా వ్యాసం అన్నమాట. నెక్స్ట్ వృత్త వైశాల్యం πr². దీనిలో r అంటే వ్యాసార్థం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న వృత్త చుట్టుకొలత 2πr. నెక్స్ట్ అర్ధవృత్త చుట్టుకొలత ½ ఇంటూ 2πr πr అంటే అర్ధవృత్త చుట్టుకొలత ఎంత? πr అన్నమాట. నెక్స్ట్ దీనిలో బిట్స్ చూద్దాం. సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజము మరియు అనురూప ఎత్తు వరుసగా 4 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి. ఆన్సర్ 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెంటీమీటర్², 12 సెంటీమీటర్² అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న సమాంతర చతుర్భుజ వైశాల్యం 24 సెంటీమీటర్² మరియు భూమి 4 సెంటీమీటర్లు అయితే ఎత్తు xని కనుక్కోండి. ఆన్సర్ 6 సెంటీమీటర్లు. నెక్స్ట్ చూద్దాం. సమాంతర చతుర్భుజం ABCD యొక్క రెండు భుజాలు 6 సెంటీమీటర్ మరియు 4 సెంటీమీటర్లు. భూమి CDకి అనురూప ఎత్తు 3 సెంటీమీటర్ అయిన సమాంతర చతుర్భుజ వైశాల్యం మరియు భూమి ADకి అనురూప ఎత్తును కనుక్కోండి. ఆన్సర్ సమాంతర చతుర్భుజ వైశాల్యం 18 సెంటీమీటర్². భూమి ADకి అనురూప ఎత్తు 4.5 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజ వైశాల్యం ABC 36 సెంటీమీటర్². ఎత్తు AD 3 సెంటీమీటర్ అయితే BCని కనుక్కోండి. ఆన్సర్ 24 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. PQRలో PR = 8 సెంటీమీటర్, QR = 4 సెంటీమీటర్, PL = 5 సెంటీమీటర్ అయినా PQR వైశాల్యం మరియు QMని కనుక్కోండి. ఆన్సర్ PQR వైశాల్యం 10 సెంటీమీటర్², QM = 2.5 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రశ్న సమాంతర చతుర్భుజం ABCD యొక్క AB మరియు AD భుజాలపై ఉన్న ఎత్తులు వరుసగా DL మరియు BM. సమాంతర చతుర్భుజ వైశాల్యం 1470 సెంటీమీటర్². AB = 35 సెంటీమీటర్ మరియు AD = 49 సెంటీమీటర్ అయితే BM మరియు DL పొడవులను కనుక్కోండి. ఆన్సర్ DL = 42 సెంటీమీటర్, BM = 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న ట్రయాంగిల్ ABC A వద్ద లంబకోణం కలిగి ఉంది. BCకి లంబంగా AD ఉంది. AB = 5 సెంటీమీటర్, BC = 13 సెంటీమీటర్ మరియు AC = 12 సెంటీమీటర్ అయితే AD యొక్క పొడవును కనుక్కోండి. ఆన్సర్ AD = 60/13 సెంటీమీటర్స్. ఆన్సర్ ఏంటి? AD = 60/13 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వ్యాసం 10 సెంటీమీటర్ కలిగిన వృత్త పరిధి ఎంత? వృత్త పరిధి π = 3.14 కదా. ఆన్సర్ ఏంటి? 31.4 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న వ్యాసార్థం 14 సెంటీమీటర్ అయిన వృత్తాకార ఫలకం యొక్క పరిధి ఎంత? π = 22/7 అయితే ఆన్సర్ 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వృత్తాకార
పైపు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్ అయినా పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం? పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అయితే ఆన్సర్ 62.8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. భాస్కర్ 7 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న వృత్తాకార డిస్క్ని 2 సమాన భాగాలు చేశాడు. ఒక్కొక్క అర్ధవృత్తంలో ఉన్న డిస్క్ చుట్టూ కొలత ఎంత? పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అయితే ఆన్సర్ 36 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న. వ్యాసార్థం 30 సెంటీమీటర్లు ఉన్న వృత్తం 2 యొక్క వైశాల్యం కనుక్కోండి. పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అయితే ఆన్సర్ 2826 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రశ్న. వృత్తాకార తోట వ్యాసం 9.8 మీటర్స్. దాని వైశాల్యం కనుక్కోండి. ఆన్సర్ 75.46 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. పెద్ద వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్ మరియు చిన్న వృత్త వ్యాసార్థం 4 సెంటీమీటర్ అయినా దానిలో ఏ పెద్ద వృత్త వ్యాసార్థం ఎంత? బి చిన్న వృత్త వ్యాసార్థం ఎంత? సి 2 వృత్తాల మధ్య ఉన్న షేడ్ చేసిన వైశాల్యాన్ని కనుక్కోండి. పై ఈజ్ ఈక్వల్ 3.14 ప్రకారం. అంటే ఆన్సర్ ఫస్ట్ది అంటే ఏ పెద్ద వృత్త వ్యాసార్థం పెద్ద వృత్త వైశాల్యం ఎంత అంటే 314 సెంటీమీటర్ స్క్వేర్ 314 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ బి చిన్న వృత్త వైశాల్యం ఎంత? 50.24 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ సి 2 వృత్తాల మధ్య ఉన్న షేడ్ చేసిన వైశాల్యాన్ని కనుక్కోండి. 3.14 ప్రకారం అంటే షేడ్ చేసిన ప్రాంతం వైశాల్యం 263.76 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్. నిమిషాల ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది? పై ఈజ్ ఈక్వల్ 3.14 అయితే ఆన్సర్ 94.2 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అయితే అంటే ఆన్సర్ 200 సార్లు తిరగాలి. నెక్స్ట్ ప్రశ్న. ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్లు వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసం 66 మీటర్లు. ఈ బాట యొక్క వైశాల్యం ఎంత? పై ఈజ్ ఈక్వల్ టు 3.14 ప్రకారం అంటే ఆన్సర్ 879.20 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రశ్న. 6 సెంటీమీటర్ భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? పై ఈజ్ ఈక్వల్ 3.14 అయితే అంటే ఆన్సర్ 23.44 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. 14 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న వృత్తాకార కార్డ్ షీట్ నుండి 3.5 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన 2 వృత్తాలు 3 సెంటీమీటర్ పొడవు 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న దీర్ఘచతురస్రం తీసివేయగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత? పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ప్రకారం అంటే ఆన్సర్ 536 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రశ్న. ఒక తోటమాలి 21 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలనుకుంటున్నాడు. అతను కంచె 2 రౌండ్లు వేసినా కొనుగోలు చేయవలసిన తాడు యొక్క పొడవును కనుగొనండి. మీటర్కు 4 రూపాయలు ఖర్చు అవుతున్నట్లయితే తాడు ధరను కూడా కనుగొనండి. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ప్రకారం అంటే ఆన్సర్ కొనుగోలు చేయవలసిన తాడు యొక్క పొడవు 132 మీటర్లు. 1 మీటర్కి 4 రూపాయలు ఖర్చు అయినా అది ఎంత అవుతుందంటే 528 రూపాయలు అవుతుంది. ఆన్సర్ 528 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. షాజ్లీ 44 సెంటీమీటర్లు పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో వంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. దాని వైశాల్యాన్ని కూడా కనుగొనండి. అదే తీగను చతురస్రాకారంలో వంచి ఉంటే దాని ప్రతి భుజం పొడవు ఎంత ఉంటుంది? వృత్తం లేదా చతురస్రాలలో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది? పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ప్రకారం అంటే ఆన్సర్ వృత్తం లేదా చతురస్రాలలో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది అంటే ఒక వృత్తం యొక్క వైశాల్యం చతురస్రం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృత్తం ఎక్కువ ప్రాంతాన్ని ఆవరిస్తుంది. నెక్స్ట్ లెసన్ బీజీయ సమాసాలు. గమనిక. తీసివేత గుర్తు మైనస్ పదంలో చేర్చబడింది. 4x² - 3xy సమాసంలో పదాన్ని మనం -3xyగా తీసుకున్నాం. 3xyగా కాదు. అందుకే సమాసాన్ని రూపొందించడానికి పదాలు కలపడం లేదా తీసివేయడం అని మనం చెప్పనవసరం లేదు. కేవలం కలపడం సరిపోతుంది. నెక్స్ట్ 3xy అనే పదం
3, x మరియు yల లబ్ధముగా చెబుతాం. నెక్స్ట్ 10xyzలో 10 అనేది xyz యొక్క గుణకం. నెక్స్ట్ మైనస్ 7x²y²లో 7 అనేది x²y² యొక్క గుణకం అవుతుంది. దీనిలో ప్రశ్న చూద్దాం. 13 - y + 5y² సమాసంలో పదం అంటే స్థిర సంఖ్య కానిదనమాట. మరియు సంఖ్యా గుణకం కనుక్కోండి. అంటే ఆన్సర్ 13 - y + 5y²లో పదం =-1. సంఖ్యా గుణకం -1 మరియు 5 అనమాట. నెక్స్ట్ ప్రశ్న 8 - x + y సమాసంలో x కారణాంకం కాగల పదాన్ని మరియు x యొక్క గుణకాన్ని కనుక్కోండి. ఆన్సర్ x కారణాంకం కాగల పదము -x, x యొక్క గుణకము -1. నెక్స్ట్ ప్రశ్న yz² సమాసంలో y కారణాంకం కాగల పదాన్ని మరియు y యొక్క గుణకాన్ని కనుక్కోండి. ఆన్సర్ y కారణాంకం కాగల పదము yz². నెక్స్ట్ y యొక్క గుణకము z². నెక్స్ట్ ప్రశ్న పదాలు ఒకే బీజీయ కారణాంకాలు కలిగి ఉంటే అవి సజాతి పదాలు. ఎగ్జాంపుల్ 2xy, 5xy. నెక్స్ట్ ప్రశ్న వేర్వేరు బీజీయ కారణాంకాలు కలిగి ఉంటే అవి విజాతి పదాలు. ఎగ్జాంపుల్ 2xy, -3x. నెక్స్ట్ ఒకే పదంతో కూడిన సమాసం ఏకపది. ఎగ్జాంపుల్ 7xy. నెక్స్ట్ 2 విజాతి పదాలను కలిగి ఉన్న సమాసం ద్విపది. ఎగ్జాంపుల్ x + y. నెక్స్ట్ 3 పదాలను కలిగి ఉన్న సమాసం త్రిపది. ఆన్సర్ అదే ఎగ్జాంపుల్ x + y + 7 అనమాట. నెక్స్ట్ 1 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఉన్న సమాసాన్ని బహుపది అంటారు. అందువలన ఏకపది, ద్విపది, త్రిపది అన్నీ కూడా బహుపదులే. నెక్స్ట్ది ఈ క్రింది వాటికి బీజగణిత సమాసాలను రూపొందించండి. దానిలో ఫస్ట్ది y నుండి zను తీసివేయండి. ఆన్సర్ y - z. నెక్స్ట్ది x మరియు y సంఖ్యల మొత్తంలో సగం అంటే ½ x + y. నెక్స్ట్ థర్డ్ది z అనే సంఖ్య తనకు తానే గుణించబడింది. ఆన్సర్ z². ఫోర్త్ది p మరియు q సంఖ్యల లబ్ధంలో 4/1. ఆన్సర్ 1/4 pq. నెక్స్ట్ ఫిఫ్త్ది x మరియు y అనే సంఖ్యలు 2 వర్గం చేయబడి కలపబడినాయి అంటే ఆన్సర్ x² + y². నెక్స్ట్ సిక్స్త్ది m మరియు n సంఖ్యల లబ్ధమును 3 రెట్లకు సంఖ్య 5 కలపబడింది అంటే ఆన్సర్ 5 + 3mn. నెక్స్ట్ సెవెంత్ది y మరియు z సంఖ్యల యొక్క లబ్ధం 10 నుండి తీసివేయబడింది. ఆన్సర్ 10 - yz. నెక్స్ట్ ఎయిత్ది a మరియు b సంఖ్యల మొత్తం వాటి లబ్ధం నుండి తీసివేయబడింది. ఆన్సర్ ab - ½ a + b. నెక్స్ట్ ప్రశ్న 0.1 p² + 0.2 p² సమాసం యొక్క పదాలు మరియు కారణాంకాలు కనుక్కోండి. ఆన్సర్ పదాలు ఏమో 0.1 p², 0.2 p². అదే కారణాంకాలు అయితే 0.1, p, 0.2, q అనమాట. నెక్స్ట్ ప్రశ్న n = -2 అయిన 5n² + 5n - 2 విలువ ఎంత? ఆన్సర్ n = 8 అంటే 5n² + 5n - 2 = 8 అనమాట. నెక్స్ట్ ప్రశ్న x = 3, a = -1, b = -2 అయిన 3x - 5 - x + 9ను సూక్ష్మీకరించండి. ఆన్సర్ 10. నెక్స్ట్ ప్రశ్న z = 10 అయితే z³ - 3 ఆఫ్ z - 10 విలువను కనుక్కోండి. ఆన్సర్ 1000. నెక్స్ట్ ప్రశ్న ఘాతాలు మరియు ఘాతాంకాలు చూద్దాం. దానిలో ప్రశ్న 5³ యొక్క విలువను కనుక్కోండి. ఆన్సర్ 5 × 5 × 5 = 125. నెక్స్ట్ ప్రశ్న 256ని 2వ ఘాతంగా వ్యక్తపరచండి. ఆన్సర్ 2/8. నెక్స్ట్ ప్రశ్న a² అండ్ 2/8లలో ఏది పెద్దది? ఆన్సర్ 2/8. నెక్స్ట్ ప్రశ్న 432ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఉపయోగించి ఘాత రూపంలో రాయండి. ఆన్సర్ 2/4 × 3³. నెక్స్ట్ ప్రశ్న -2³ × -10³ సూక్ష్మీకరించండి. ఆన్సర్ 8000. నెక్స్ట్ ప్రశ్న 2² × 2³ యొక్క విలువ ఎంత? ఆన్సర్ 2/5. నెక్స్ట్ ప్రశ్న 3/7 / 3/4 విలువ కనుక్కోండి. ఆన్సర్ 3³. నెక్స్ట్ ప్రశ్న 2³ సూక్ష్మీకరించండి. ఆన్సర్ 2/6. నెక్స్ట్ ప్రశ్న 2/0 విలువ ఎంత? ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రశ్న 1, 27,
56,000 మీటర్లు. దీనిని ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి. ఆన్సర్ 1.2756 × 10⁻7 మీటర్స్. నెక్స్ట్ ప్రశ్న, భూమిపై గల సముద్రపు నీరు 1,353,3030 క్యూబిక్ కిలోమీటర్ అయినా దీనిని ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి. అంటే ఆన్సర్ 1.353 × 10⁻9 కిలోమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఘాతాంక న్యాయాలు చూద్దాం. దానిలో ఫస్ట్ది a/m × a/n = a/m+n. రెండవది a/m డివైడెడ్ బై a/n a/m-1 అనమాట, m > n. నెక్స్ట్ థర్డ్ది a/m హోల్ పవర్ n = a/mn. నెక్స్ట్ ఫోర్త్ది a/m × b/m = ab హోల్ పవర్ m. నెక్స్ట్ ఫిఫ్త్ది a/m డివైడెడ్ బై b/m = a/b హోల్ పవర్ m. నెక్స్ట్ f a/0 = 1. నెక్స్ట్ది -1 హోల్ సరి సంఖ్య అయితే 1, -1 బేసి సంఖ్య అయితే -1 అనమాట. నెక్స్ట్ లెసన్ సౌష్ఠవం లో బిట్స్ చూద్దాం. సమబాహు త్రిభుజం అంటే 3 సౌష్ఠవ రేఖలు ఉంటే అది సమబాహు త్రిభుజం. నెక్స్ట్ చతురస్రంలో 4 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ది క్రమ పంచభుజిలో 5 సౌష్ఠవ రేఖలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవం అంటే ఏంటో చూద్దాం. భ్రమణము గడియారం ముళ్ళు చలన దిశలో వలె ఉంటే దానిని సవ్య దిశలో భ్రమణం అని, అట్లా కాకపోతే అపసవ్య దిశలో భ్రమణం అని అంటారు. నెక్స్ట్ ఒక వస్తువు భ్రమణం చెందినప్పుడు దాని ఆకారం మరియు పరిమాణం మారవు. నెక్స్ట్ది భ్రమణం ఒక వస్తువును ఒక స్థిర బిందువు చుట్టూ తిప్పుతుంది. ఆ స్థిర బిందువు భ్రమణం యొక్క కేంద్రం. నెక్స్ట్ భ్రమణ సమయంలో తిరిగే కోణాన్ని భ్రమణ కోణం అంటారు. నెక్స్ట్ పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీల భ్రమణము. నెక్స్ట్ అర్ధ భ్రమణము అంటే 180 డిగ్రీల భ్రమణం అని అర్థం. నెక్స్ట్ ఒక పావు భ్రమణం అంటే 90 డిగ్రీస్ భ్రమణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 12 గంటలు అయినప్పుడు ఒక గడియారం యొక్క ముళ్ళు కలిసి ఉంటాయి. నెక్స్ట్ 3 గంటలప్పుడు నిమిషాల ముళ్ళు 3 పూర్తి భ్రమణాలు తిరుగుతుంది. నెక్స్ట్ స్థిర బిందువు చుట్టూ 90 డిగ్రీలు తిప్పినట్లు అయితే గాలిమర సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. గాలిమరకు భ్రమణ సౌష్ఠవం ఉంది. నెక్స్ట్ పూర్తి భ్రమణంలో గాలిమర సరిగ్గా 4 స్థానాలు అంటే 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్ వద్ద ఖచ్చితంగా గాలిమర ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చతురస్రం గురించి చూద్దాం. ఒక చతురస్రం దానికి కేంద్రం చుట్టూ 4వ పరిమాణ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో 1 భ్రమణం యొక్క కేంద్రం చతురస్రం యొక్క కేంద్రం అగును. రెండవది భ్రమణ కోణం 90 డిగ్రీస్. మూడవది భ్రమణ దిశ సవ్య దిశలో ఉంటుంది. నెక్స్ట్ ప్రతి వస్తువు 360 డిగ్రీల తర్వాత అదే స్థానాన్ని చేరును. కాబట్టి ప్రతి వస్తువుకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 1 అగును. నెక్స్ట్ జెడ్ ఆకారానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 0 మరియు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. నెక్స్ట్ ఈ ఆకారము ఒకే ఒక సౌష్ఠవ రేఖను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ అనే అక్షరము భ్రమణ సౌష్ఠవం మాత్రమే కలిగి ఉంటాయి. నెక్స్ట్ హెచ్ అనే అక్షరం 2 సౌష్ఠవాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఒక కేంద్రము చుట్టూ 60 డిగ్రీలు తిరిగిన తర్వాత ఒక పటం దాని అసలు స్థానం మాదిరిగానే కనిపిస్తుంది. ఏ ఇతర కోణాల్లో పటానికి ఇదే మాదిరిగా జరుగుతుంది అంటే ఆన్సర్ 120 డిగ్రీలు, 180 డిగ్రీస్, 240 డిగ్రీస్, 300 డిగ్రీస్, 360 డిగ్రీస్ మధ్య ఈ పటానికి ఇదే మాదిరిగా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, 1 కంటే ఎక్కువ రేఖ మరియు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్న చతుర్భుజం పేరు ఆన్సర్ చతురస్రం. నెక్స్ట్ ఘనాకృతుల దృశ్యీకరణ లెసన్ గురించి చూద్దాం. దీనిలో పొడవు మరియు వెడల్పులను మాత్రమే కలిగి ఉన్న వాటిని ద్వితీయ పటాలు అంటారు. ఎగ్జాంపుల్ వృత్తం, దీర్ఘచతురస్రం, చతురస్రం, చతుర్భుజం, త్రిభుజం అనేవి అనమాట. నెక్స్ట్ది ఒక ఘనంలో అన్ని అంచుల పొడవులు ఘనాకృతుల దృశ్యీకరణ సమానం కాదు. అయినా దీనిని చూడగానే మనం ఒక ఘనం అని గుర్తుపడతాం. ఇటువంటి పటాలనే ఏటవాలు రేఖాచిత్రాలు అంటారు. నెక్స్ట్ సమఘనం, దీర్ఘఘనం, గోళం, స్తూపం, శంకువు మరియు పిరమిడ్ అనేవి ఘనాకృతులకు అంటే 3Dకు ఉదాహరణలు. నెక్స్ట్ సమతల పటాలు ద్విమితీయంగాను, ఘనాకృతులు త్రిమితీయంగాను ఉంటాయి. సమతల పటాలేమో ద్విమితీయంగా ఉంటాయి, ఘనాకృతులేమో త్రిమితీయంగా ఉంటాయి.
నెక్స్ట్ ఘనాకృతుల మూలాలను శీర్షాలు అని, ఘనం యొక్క ఆకారాన్ని ఏర్పరచు రేఖాఖండాలను అంచులని, సమతలాలను ముఖాలని అంటారు. నెక్స్ట్ ఒక ఘనాన్ని దాని అంచులు వెంబడి మడవగా ఏర్పడిన దానిని వల రూపము అంటారు. ఒకే ఘనానికి అనేక రూపాల్లో వలలు ఉంటాయి. నెక్స్ట్ ఘనాకృతులను సమతలాలు అంటే కాగితం వంటివి పైన వాస్తవికంగా గీయవచ్చు. దీనిని త్రిమితీయ ఆకారాల ద్విమితీయ రూపాలు అంటారు. నెక్స్ట్ రెండు పద్ధతుల్లో ఘనాకారాలను గీయడం సాధ్యం. ఒకటి ఏటవాలు రేఖాచిత్రాలలో, రెండు తుల్య రేఖాచిత్రాలను. ఏటవాలు రేఖాచిత్రాలలో ఎలా అంటే పొడవులు అనుపాతంలో ఉండవు, కానీ ఇది ఘనరూపానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేస్తుంది. రెండోది తుల్య రేఖాచిత్రాలను తుల్య బిందు కాగితం పైన గీస్తాము, అంటే పుస్తకం చివర ఒక నమూనా ఇవ్వబడింది. ఘనాల తుల్య రేఖాచిత్రాలలో కొలతలు అనుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ ఘన వస్తువులకు ఊహా చిత్రాల నేర్పరచడం చాలా ఉపయోగకరమైన నైపుణ్యం. ఘనాకృతులలో దాగి ఉన్న భాగాలను కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఒక ఘనము యొక్క వివిధ భాగాలను చూపుట ఎట్లాగో చూద్దాం. ఇచ్చిన వస్తువును అడ్డంగా పలుచని ముక్కలుగా కోసి చూడటం ఒక పద్ధతి. దాని వలన ఘనం యొక్క అడ్డుకొలతను చూడవచ్చు. నెక్స్ట్ త్రిమితీయ ఆకారాల నీడను ద్విమితీయ ఆకారంలో గమనించడం మరొక మార్గం. నెక్స్ట్ వివిధ కోణాల నుండి ఆకారాన్ని చూడటం మూడో మార్గం. ముందు వీక్షణం, పక్క నుండి వీక్షణం మరియు పై నుండి వీక్షణాలు చాలా సమాచారాన్ని అందించగలవు. 7th క్లాస్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ అయింది.